వెల్లుల్లిపాయ కూర. దాని ఉపయోగాలు కూడా నేను చెప్తాను, ఎలా ఉండాలో చూపిస్తాను రండి. ప్రతి పాయని ఇలా తీసుకొని ఇప్పుడు కూడా ప్రతి కూరకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లేకుండా ఏముంటుందో చెప్పండి. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఎందుకు తింటారంటే మాలేసుకున్న వాళ్ళు, కొంత లిస్టులో ఉన్నవాడు కొంతమంది తినడం తప్పితే సహజంగా అందరం తినేది ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా ఏ కూర ఉండవు. ఆఫ్టర్ డెలివరీ పొట్ట వచ్చేస్తుంది కాబట్టి పొట్టలో పేగలించి టైట్ అవ్వాలని, ఆ మజిల్స్ మొత్తం టైట్ అవటం కోసం వెల్లుల్లిపాయ కూర వండుతుంటారు. హెవీ బాడీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళని తగ్గించి చాలా క్యూర్ చేస్తుందమ్మా. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కూరగాయలు. అమ్మ, ఈరోజు మీకోసం స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే వెల్లుల్లిపాయ కూర. దాని ఉపయోగాలు కూడా నేను చెప్తాను, ఎలా ఉండాలో చూపిస్తాను రండి. వెల్లుల్లిపాయలు ఇలా చక్కగా ఒలుసుకోవాలమ్మా. చాలా జాగ్రత్తగా ఒలుసుకొని ప్రతి పాయని ఇలా తీసుకొని అయిపోవచ్చిందమ్మా. వెల్లుల్లిపాయలు అల్లటం ఓకే, క్లియర్. చక్కగా పొట్టు మొత్తం తీసుకోండి. వెల్లుల్లిపాయ రబ్బలు వచ్చేసి కొన్ని కొన్ని పెద్దగా ఉంటాయమ్మా, వాటిని సన్నగా తరుక్కోండి, మార్గాలు కదా. అంతేనమ్మా, చిన్నపాయ అయితే అక్కర్లేదు, పెద్దగా ఉంటే మాత్రం అలాగా. చూస్తారు కదమ్మా, కట్ చేసిన తర్వాత పెద్ద రెబ్బలు వచ్చినాయి కదా, పెద్ద వెల్లుల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఆనియన్ కటింగ్ అయిపోయింది, ఉల్లిపాయలు కట్ చేసేస్తుంది. ఇక పచ్చిమిర్చి, ఇక వెల్లుల్లిపాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకేనమ్మా, కళాయి అయితే కడిగి పెట్టేస్తాను. స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే, అది డ్రై అవ్వగానే ఆయిల్ పోసుకోవటం. యాజ్ యూజువల్ మనం ఆనియన్ మిర్చి వేస్తాం కాబట్టి. వెల్లుల్లిపాయ కూరకి ప్రయోజనాలు ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా. కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాత మీతో చెప్తా. ఓకేనమ్మా, కాగిపోయింది, ఆయిల్ పోసుకుందాం. చాలు. ఆయిల్ కాగిన వెంటనే ఆనియన్ మిర్చి. ఒకసారి ఒక సిస్టర్ ఎవరు అన్నారమ్మా, ఎప్పుడు యాజ్ యూజువల్ ఎప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి వండుతారు ఏంటని. ఏ కూరైనా సరే ఆనియన్ మిర్చి లేకపోతే, ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకపోతే అసలు వండలేం, బాగోదు కూడానమ్మా. ఉల్లిపాయ కూడా ప్రయోజనాలు ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు కూడా ప్రతి కూరకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లేకుండా ఏముంటుందో చెప్పండి. ఆడికి వంటలు తెలియదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకేనమ్మా, ఆయిల్ కాగింది, ఆనియన్ మిర్చి వేసుకుందాం. ఓకేనమ్మా, ఆనియన్ మిర్చి వేస్తాం కదా, వెంటనే మగ్గిపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా కలిపేసుకుందాం అమ్మ. కట్ చేసుకుని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటితో పాటు ఇవి కూడా మగ్గుతుంటాయి. ఒక 2 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు, మెంతి పొడి వేస్తాం కాబట్టి అది కలిపేసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేమో, ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఎందుకు తింటారంటే మాలేసుకున్న వాళ్ళు, కొంత లిస్టులో ఉన్నవాడు కొంతమంది తినడం తప్పితే సహజంగా అందరం తినేది ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా ఏ కూర ఉండవు. ఎనివే చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు. మీకు నాకంటే బాగా తెలిసి ఉండొచ్చావు, కానీ ఒక సిస్టర్ అడిగేసరికి నాకే అర్థం కాదు, ఇదేంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు లేకుండా అసలు ఏ కూర వండుతాం మనం అని. ఎనివేరా, వాడికి ఎంతవరకు తెలుసు అనుకుంటున్నా.
చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 minutes అయిపోయింది. ఇక మెంతి పొడి వేసుకుందాం. ఇప్పుడు వాడేవి ఇప్పుడు పసుపు అమ్మ. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. ఇప్పుడు వీటి వల్ల వెల్లుల్లిపాయ కూర ఎవరో రెగ్యులర్గా వండరు కానీ అప్పుడప్పుడు వండుతుంటాం. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటేనమ్మా, బాలింతరాలకు ఎక్కువ ఇస్తుంటారు. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ పొట్ట వచ్చేస్తుంది కాబట్టి పొట్టలో పేగలించి టైట్ అవ్వాలని, ఆ మజిల్స్ మొత్తం టైట్ అవ్వటం కోసం వెల్లుల్లిపాయ కూర వండుతుంటారు. అదేవిధంగా అధిక బరువు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించడానికి, ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచుతుంది వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ. టేస్ట్ ఉంటుంది, జీర్ణశక్తి అయితే మాత్రం బాగా పెంచుతుంది. వీటి వల్ల బీపీ షుగర్లు కంట్రోల్ అవటం వెల్లుల్లిపాయ వల్ల చాలా ఉన్నాయి ప్రయోజనాలు. ముఖ్యంగా ఏంటంటే అధిక బరువును తగ్గిస్తుందమ్మా వెల్లుల్లిపాయ. కొంతమందికి పట్టు ఉంటుంటుంది, చూస్తుంటాం. వాళ్ళు వెల్లుల్లిపాయ కూర రెగ్యులర్గా వీక్లీ 2 or 1 వండుకుంటూ ఉంటే, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మర్చిపోయారు, ఎక్సర్సైజ్ చేస్తూనే ఈ ఫుడ్ తీసుకుంటుంటే త్వరలో కంట్రోల్కి వచ్చేస్తుంది, ఎలాంటి బాడీ ఉన్నా కూడా. ఓకేనమ్మా, పసుపు మెంతి పొడేసిన తర్వాత ఒక 2 minutes చూస్తారు కదా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు జీలకర్ర పొడి. ఇవన్నీ కూడా యాక్చువల్గా కారంలో వస్తాయమ్మా, మనం పచ్చి కారం వాడుతున్నాం కాబట్టి, మసాలా కారం కాదు కాబట్టి వేస్తాము. ధనియాల పొడి కానీ, చూసారు కదా 2 ఉల్లిపాయలు కట్ చేసేస్తే ఏం కనిపించట్లా. ఇలాంటి కూరలు వండేటప్పుడు కొంచెం చూసుకోండి అమ్మ, ఈగుర్లు కానీ వేపులు కానీ కొంచెం ఎక్కువ, ఒక ఉల్లిపాయ 2 ఎక్కువ పోసుకోండి. ఎక్కువ వేసేసుకుందాం సాల్ట్. చాలమ్మా. ఎందుకు ఈ వెల్లుల్లిపాయ ఉపయోగాలు చెప్పానంటే, మీ వదిన డెలివరీ తర్వాత నేనే వండి పెట్టేవాడిని ఆవిడకి. అంటే మా అమ్మోళ్ళు చెప్పారు, చాలామంది పెద్దల దగ్గర చూసాను కాబట్టి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదే అమ్మా నేను చేసేది. మీకు కొత్తగా చేసే వంటలేం కాదు ఇవి. మీ వదినకి రెగ్యులర్గా డే బై డే రోజును ఒక ముద్ద 2 ముద్దలోకి మాత్రం వెల్లుల్లిపాయ కూర కంపల్సరీ ఉండేది. అందువల్ల నేను మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకేనమ్మా, కూర అయిపోయి వచ్చినట్టుంది. కారం వేసి దించుకోవటం. చక్కగా ఇక కారం వేసేసుకుందాం. కారం చూసుకుని వేసుకోండి అమ్మా, చాలు, ఒక చిన్న స్పూన్. కారం వేసిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచుకోవటం, మూత పెట్టేసుకుందాం. ఎప్పుడు కూడా నా మాట వినండి, అప్పుడప్పుడు వెల్లుల్లిపాయ వండుకు తింటుండండి. హెవీ బాడీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళని తగ్గించి చాలా క్యూర్ చేస్తుందమ్మా. చాలాసార్లు చెప్పున్నాను ఈ వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ కూర ట్రై చేస్తూ ఉంటారు. వెజిటేరియన్స్ వండుకోవాలి, నాన్ వెజిటేరియన్స్ వండుకోవాలి, అందరికీ మంచిది. ఓకేనమ్మా, కూర అయితే అయిపోయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, కూర అయితే రెడీ అయిపోయిందమ్మా. ఇక భోంచేసేద్దాం, ఎందుకంటే ఇందాకడే రైస్ కూడా వండేస్తాం. ఇక భోంచేద్దాం. ఓకేనండి, బాబు భోంచేస్తున్నారు. చూస్తారు కదా వెల్లుల్లిపాయ కూర. ఫస్ట్ కూర వేసుకుందాం.
మందు ఉప్పు కారం సరిపోయినాయి. సరిపోయి. అదే అమ్మా, చక్కగా నేను చెప్పిన విధంగా అందరూ వండుకోండి, వీక్లీ వన్స్ అయినా వండండి. ఎనీవే మీ వదిన నేను కాసేపాకి భోజనం చేస్తాం. బాబుకి ఈ రోజున హాలిడే, రేపటి నుంచి వీడికి ఎగ్జామ్స్, +2 చదువుతున్నాడని చెప్పాను కదా, ఎగ్జామ్ ప్రిపరేషన్ హాలిడే అని చెప్పి ఈ రోజున వీరికి ఇంటి దగ్గర చదువుకోమన్నారంట. ఎనీవేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.